అనకాపల్లి నుండి అయోధ్య కాశీ ప్రయాణానికి అనకాపల్లి నుంచి ఉచిత ట్రైన్ సదుపాయం కల్పించారు. ఇక్కడ నుండి ఒక 1500 మందిని అయోధ్య కాశీ యాత్రకు తీసుకెళ్లడం జరిగింది. ఎంపీ సీఎం రమేష్ గారి చొరవతో ఈ ఉచిత ప్రయాణం చేయడం జరిగింది. అయితే ఇదే విషయం మీద ఇప్పుడు తిరిగి ఏదైతే ఈ అయోధ్య కాశీ యాత్రను పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణికులు వస్తున్నారు, భక్తులు వస్తున్నారు. దాని మీద మాట్లాడడానికి మనతో అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అనకాపల్లి నుండి అయోధ్య కాశీ ప్రయాణానికి ఇక్కడి నుండి ఉచితంగా ఒక ట్రైన్ ప్రొవైడ్ చేసి వాళ్ళని తీసుకెళ్ళడం ఇది నిజంగా చాలా మంచి విషయం. ఏమంటారు సార్, ఒక ఎమ్మెల్యేగా మీ ఉద్దేశం ఏంటి దీని మీద? బహుశా రాష్ట్ర చరిత్రలో ఒక పార్లమెంటు సభ్యులు ఇటువంటి స్పెషల్ ట్రైన్ వేసి మనకెంతో హైందవ సాంప్రదాయంలో ఎంతో ప్రతిష్టగాంచినటువంటి జీవితంలో ఒకసారైనా కాశీకి వెళ్ళాలి, అంతిమ దినాలు కాశీలో గడపాలి, అక్కడ స్వర్గస్థులు అవ్వాలనే కోరికతో వెళ్తారు చాలామంది. అటువంటి మహత్తరమైనటువంటి పవిత్ర స్థానానికి, అదేవిధంగా అయోధ్య పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి అయోధ్య వెళ్ళడానికి, అయోధ్య టెంపుల్ నిర్మించాక చాలామందికి వెళ్ళాలనేటువంటి కోరిక ఉన్నటువంటి కోరికను ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు వారి మాట నిలబెట్టుకొని సుమారు 1500 మందిని ఈ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి తీసుకొని వెళ్ళడం, ఇవన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకొని పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకొని చాలా సంతృప్తిగా మేము వీళ్ళందరితో ఫోన్లో కూడా మాట్లాడుతున్నాం. చాలా బాగా జరుగుతున్నాయి, అడుగడుగున అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అక్కడ కాశీ విశ్వేశ్వరరావు దర్శనాలు కానీ, అన్నపూర్ణమ్మ దర్శనం కానీ, అదేవిధంగా అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి దర్శనం కానీ చాలా బాగా జరిగాయి. అక్కడ అయోధ్యకి అయితే ఎంపీ గారే స్వయంగా వచ్చి దర్శనాన్ని కూడా తీసుకువెళ్ళారని చెప్పి భక్తులంతా వెళ్ళిన వాళ్ళంతా కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ దఫాలో చాలామంది వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, మాకు అవకాశం దక్కుతుందా అని. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ఎంపీ గారు అయితే మరొక అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశం ఎవరికి దక్కుతుందా అన్నది మరి అప్పుడు చూద్దాం. అది ఆ భగవంతుడు ఇచ్చా, భగవంతుడు ఎవరిని రప్పించుకుంటాడో వాళ్ళకే వస్తుంది అవకాశం. నిజంగా అనకాపల్లి నుండి ఇలాంటి ఒక ఉచిత యాత్ర చేయడం అనేది నిజంగా మీకు ఎంపీ గారికి నిజంగా మంచి, ఆయన ఇచ్చిన మాట ప్రకారం తీర్చుకున్నారు. ఈ విషయం మీద ఏమంటారు? పూర్తిగా ఈ క్రెడిట్ అంతా ఎంపీ గారిది, నాది కూడా కాదు. కేవలం మేము ఎవరెవరు వెళ్తారో అన్నది ఇచ్చాను తప్పితే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వ్యయ ప్రయాసాలు అంతా కూడా, ఆర్థిక భారం అంతా కూడా ఎంపీ గారు పెట్టుకున్నారు. నేను ఇది చూస్తే ఒకటి జ్ఞాపకం వచ్చింది మాకు. అప్పుడు 1960-70లో కిసాన్ రైలు యాత్ర అని అనకాపల్లి నుంచి చాలా ప్రతిష్టాకరంగా 4 రోజులు రైలు యాత్ర చేశారు. అది అంటే ఉత్తరాదిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా, దక్షిణాదిలో ఉన్న తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలు 4 రోజులు అప్పుడు పోటాపోటీగా చేశారు. అప్పుడు వివి రమణ గారు రాజ్యసభ ఎంపీగా ఉండేవారు. వారు ఒక ట్రైన్ వేశారు. మా తండ్రి గారు అయిన కొనతల సుబ్రహ్మణ్యం గారి నాయకత్వంలో ఒక ట్రైన్ వేశారు. అప్పుడు పోటాపోటీగా మేము ఎక్కువ తీసుకెళ్ళాం అట్టా వేశారు. ఆ రోజులు మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం వచ్చాయి. అంటే 40-50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అటువంటి ప్రక్రియ అనకాపల్లి నుంచి జరగడం అన్నది నిజంగా అనకాపల్లి మంచి గుర్తింపు. మీ దగ్గర నుండి ఇలా ట్రైన్ ప్రయాణం ఉచితంగా చేయడం, లేదా అక్కడికి తీసుకెళ్ళడం, ఇలాంటిది అనేది అనకాపల్లి నిజంగా ఒక స్పెషల్ ఐకానిక్గా నిలుస్తుంది. అనకాపల్లి అన్నది అక్షర క్రమంలో తెలుగులో అయినా ఇంగ్లీష్లో మొదటి అక్షర క్రమంలో, అదేవిధంగా మిగతా వాటిలో కూడా మొదటి స్థానం అనకాపల్లి వస్తుంది. ఇది ఒకటే కాదు, పారిశ్రామికీకరణ కానీ భవిష్యత్తులో మనం విభజించబడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మీకు హయ్యెస్ట్ రెవెన్యూ ఇచ్చేటువంటి గ్రోత్ సెంటర్గా అనకాపల్లి భవిష్యత్తులో రూపొందించబడతా ఉంది. సుమారు లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఆదాయ వనరులు కూడా ఎక్కువ వచ్చి ఈ రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం ఇచ్చేటువంటి అనకాపల్లి జిల్లాగా పేరుగాంచడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అధ్యక్షతన వారు సీఎంగా ఉంటుండగా వారి పరిపాలన అనుభవంతో మంచి పరిశ్రమలు ఇక్కడికి తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మా ఇద్దరికి ఇక్కడ గవర్నమెంట్కి, కూటమి ప్రభుత్వానికి కేంద్రంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అనకాపల్లికి మంచి వైభవం వస్తుంది. ఇది మొత్తానికి సీఎం రమేష్ గారు ఏదైతే ప్రకటించిన ఉచిత కాశీ యాత్ర ఏదైతే ఉందో ఇది దిగ్విజయంగా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం మీద మనకి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ గారు ఒక స్పష్టంగా చెప్పారు. ఈ యాత్ర నిజంగా అనకాపల్లికి ఒక మంచి గుర్తింపుని తీసుకొస్తుంది. ఇదే కాదు, ఇంతకుముందు ఈ తరహా ప్రయాణాలు చాలా జరిగాయి కూడా ఈ మాటలో చెప్తున్నారు.